హలో అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడు మైదా పిండితో తయారు చేసిన స్వీట్లు కాకుండా మనం ఇప్పుడు గోధుమలతో తయారు చేసిన పిండితో స్వీట్ తయారు చేస్తున్నాము. ఇలా చేసుకొని తినడం వల్ల పిల్లలకు పెద్దలకు ఆరోగ్యంగా ఉంటారు. గోధుమలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇలా గోధుమ పిండితో తయారు చేసిన స్వీట్లు తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈరోజు నేను గోధుమ పిండితో స్వీట్ తయారు చేస్తున్నాను. గోధుమ పిండి కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి కలిపి ఒక గంట సేపు పక్కకు పెట్టుకొని రౌండ్ బాల్ లాగా తయారు చేసి ఈ చపాతీ లాగా తయారు చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి మనం చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా మిడిల్గా కట్ చేసి అన్నీ ఇలా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లోపల బయట కుక్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలా మొత్తం వేగాక తీసి పక్కకు పెట్టుకోండి. ఒక పాత్రలోకి 1 కప్పు బెల్లం తీసుకొని అందులో నీళ్లు వేసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళల్లో 1/2 కప్పు నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించుకొని దానిపై పాకం పట్టుకోవాలి. కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి, కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇది తీగ పాకం వచ్చాక ఇప్పుడు ఈ స్వీట్ వేసుకోవాలి. కొంచెం పీల్చుకునేంత వరకు ఇలా వేయించి సర్వ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. టేస్టీ హెల్తీ స్వీట్ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ పిండితో తయారు చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు చాక్లెట్స్ అవి పెట్టే బదులుగా ఇలా స్వీట్స్ ఇంట్లోనే తయారు చేసి వారానికి ఒకసారి చేసుకొని గాజు పాత్రలో నిల్వ చేసుకోండి. ఇలా పెడుతూ ఉండండి. మనం గులాబ్ జామ్స్ అవి తెచ్చుకుంటాం కదండి, అలా చేసుకునే బదులుగా ఇలా చక్కగా ఇంట్లోనే గోధుమ పిండితో తయారు చేసి పెట్టుకోండి. చాలా బాగుంటాయి. చాలా టేస్టీ హెల్తీ ఫుడ్ అండి. అందరూ ఇష్టంగా తింటారు. ఇలా నేను వడలాగా కూడా తయారు చేస్తాను.